ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నా నేత్రాలను చూస్తూ లక్ష్మీనారాయణమూర్తిని తాకమ్మా. నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు. తప్పకుండా నీ వారిలో మంచి మార్పు వస్తుంది తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే బాబా గారి నేత్రాలు చూస్తూ లక్ష్మీనారాయణమూర్తిని తాకండి. బాబా గారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. తల్లి లక్ష్మీనారాయణమూర్తిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఇది నీ జీవితంలో గుర్తుండిపోయే గొప్ప పరీక్షా కాలం. కానీ నువ్వు అనవసరంగా భయపడవలసిన అవసరం లేదమ్మా. అతి త్వరలోనే నువ్వు పడుతున్న ఈ సమస్యను నేను శాశ్వతంగా పరిష్కరిస్తాను. తల్లి, ఇందుకు గాను నీకు గొప్ప చాకచక్యం కావాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, నువ్వు చేసే ఈ పని వలన నీకు విలువ కూడా పెరుగుతుంది. నీకు సంబంధించిన నీ వారు నిన్ను గొప్పగా విలువగా చూసుకోవటం మొదలవుతుంది. ఏమి జరిగినా ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొన్ని విషయాలను నీ మనసులోనే దాచుకో, బయటికి అస్సలు రానివ్వద్దు. నీ వారి విషయాలను నువ్వు నీ నోటితో బయటవారికి చెబితే మొదటిగా నీ పరువే పోతుంది. బిడ్డ, మొదటిగా అవమానం పడేది నువ్వే కదా. అందుకే తల్లి, ముందుగా జాగ్రత్తగా ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకో. ఇలా నువ్వు నా మాటలను భక్తి శ్రద్ధలతో పాటించినట్లయితే గొప్ప సంతోషాన్ని విలువలను నీకు వరంగా నేను అనుగ్రహిస్తాను తల్లి అనైతే మన బాబా గారు చక్కటి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. మన సాధారణ జీవితంలో మన ఇంట్లో వారితో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ముఖ్యంగా మన అనుకున్న వారితోనే ఎన్నో ఇబ్బందులు కొన్నిసార్లు పడవలసి వస్తుంది. దాని వలన మన సహనం అనేది కోల్పోయి బయట వారితో చెడుగా మాట్లాడినట్లయితే, చులకన చేసి అవమానంగా చులకనగా చిన్నతనంగా మనం వారి దగ్గర చెప్పినట్లయితే మొదటిగా మనమే అవమానపడవలసి వస్తుంది తల్లి అని అయితే మన బాబా గారు చక్కటి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. బాబా గారు మనతో చెప్పిన ఈ సందేశంలోని పరమార్థాన్ని ఒక చక్కటి కథ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కడా కూడా మీరు కథ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. అప్పుడే బాబా గారి సందేశంలోని పరమార్థం ఏమిటో మీకు అర్థమవుతుంది. పూర్వం గంధర్వపురం అనే రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మహారాజుకి 7 భార్యలు ఉన్నప్పటికీ కూడా వారెవ్వరికీ కూడా సంతానం కలగరు. అయితే మహారాజు తనకి బిడ్డలు కలగటం లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు. మహారాజు 7 భార్యలలో 7వ భార్య చాలా తెలివైనది, అందమైనది, అనుకువగా సాంప్రదాయకంగా ఉండేది. మిగతా 6 భార్యలకి కూడా చాలా గర్వం. ఎందుకంటే కొన్ని మహా గొప్ప పట్టణాలకి మహారాణులే. పుట్టుకతోనే యువరాణులైన వాళ్ళు. ఈ 7వ రాణి ఒక సామాన్య స్త్రీ అవటంతో ఆమెనే చులకనగా చూస్తూ ఉండేవారు. మహారాజుకి మాత్రం 7వ భార్య అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆమె అనుకువ, మంచితనం చూసిన మహారాజు ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవాడు. అది చూసిన మహారాణులు మన దగ్గర దాసీగా కూడా పనికిరాని ఆమె దగ్గరే మహారాజు ఎక్కువ సమయం గడుపుతున్నాడని, ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అని మిగిలిన 6 మహారాణులకి కోపంగా ఉండేది. అందరికంటే ఎక్కువగా మొదటి భార్య అయిన మహారాణి మైథిలికి 7వ భార్య అంటే చాలా కోపంగా ఉండేది. తననే బాగా చూసుకుంటున్నాడు అని పట్టరాని కోపంతో ఉండేది. కానీ ఈ విషయాలన్నీ కూడా ఆ 6 వాళ్ళల్లో వాళ్లే అనుకునేవారు. కానీ మహారాజుతో ఏనాడు అనలేదు. నిజానికి వారి 6 కూడా ఒకరంటే ఒకరికి పడదు. ఎప్పుడూ పోట్లాడుకోవటము,
మహారాజు మీద కోపం వచ్చినప్పుడు తిట్టటం, ఇలాంటి పనుల వలనే మహారాజు అందుకే వాళ్ళ దగ్గరికి రాలేకపోతున్నారు అనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోయారు. సంతానం కలగాలి అంటే దాన ధర్మాలు కూడా చేయాలి అని అంటారు అందులో ఒక మహారాణి. అప్పుడు ఇంకొక మహారాణి ఇలా అంటుంది, లేదు లేదు, అసలు మహారాజుకే సంతానం కలిగే యోగం లేదు, అందుకనే 7 భార్యలను చేసుకున్నాడు. ఇలా అనుకునేసరికి ఈ విషయాలన్నీ అంతఃపురంలోని వారందరికీ కూడా తెలుస్తుంది. అప్పుడు వారందరూ అనుకుంటారు, అవునవును, మహారాజులోనే లోపం ఉండవచ్చు, అందుకనే 7 వివాహం చేసుకున్నాడు అని అందరూ కూడా చెప్పుకుంటారు. తన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర ఈ విషయాలన్నీ తెలుసుకున్న మహారాజుకి ఎంతో బాధ కలుగుతుంది. కానీ 7వ భార్య చెప్పిన మాటలు మహారాజుకి గుర్తుకు వస్తాయి. దాన ధర్మాలు చేసి దైవానుగ్రహం పొందటం వలన కూడా సంతానం పొందవచ్చు అని. మహారాజు ఆ నమ్మకంతో దేవాలయాలలోనూ అన్ని చోట్ల కూడా దాన ధర్మాలు చేస్తాడు. మహారాజుని ఎవరు ఏది అడిగినా సరే కాదనకుండా ఇస్తాడు. కొన్నాళ్లకు దైవానుగ్రహం వలన సుగంధిక గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసిన మహారాజు ఎంతో సంతోషిస్తాడు. ఆ రోజు నుంచి సుగంధిక దగ్గరే మహారాజు ఎక్కువ సమయం గడుపుతాడు. అయితే మహారాజుకి రాజకార్యాలకి వెళ్ళాలన్నా వాటిని చూసుకోవాలన్నా కష్టం అవుతుంది. అది తెలుసుకున్న మిగతా మహారాణులు మహారాజుతో, మనకి సంతానం కలుగుతుంది అంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా భర్తైన మీకు సంతానం కలిగితే మాకు కూడా సంతానం కలిగినట్లే కదా. మా చెల్లికి కలిగితే ఏమిటి, మాకు కలిగితే ఏమిటి, సుగంధిని జాగ్రత్తగా చూసుకుంటాము అని పెద్ద భార్య అయిన మైథిలి చెబుతుంది. మైథిలి ఆలోచన తెలుసుకోలేని మహారాజు వాళ్ళల్లో మార్పు వచ్చిందని, ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని ఆ బాధ్యత మొత్తాన్ని కూడా మైథిలికి అప్పగించి, అయితే బిడ్డ పుట్టినప్పుడు మాత్రం ఒక ప్రత్యేకమైన గంటను చేయించి ఆమెకి దగ్గరలో పెట్టి ఈ గంటను మోగించమని, బిడ్డ పుట్టగానే మొదట నేనే స్వయంగా నా చేతులతో ఎత్తుకోవాలి అని ఆ విషయాన్ని సుగంధికకు చెబుతాడు. మాటలకు సంతోషించిన సుగంధిక మహారాజు చెప్పినట్లుగా మన బిడ్డ ఏ సమయంలో పుట్టినా తప్పకుండా ఈ గంటను మోగిస్తాను, దీనిలోని ప్రత్యేకత ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు మహారాజు గంటను ఒకసారి మోగిస్తాడు. అది మాత్రం 7 సార్లు మోగుతుంది. ఈ విషయమే తనతో చెబుతూ, ఈ గంటను ఒక్కసారి మోగించినా ఇది 7 సార్లు మోగుతుంది. రాజ్యంలో ఇలాంటిది మరొకటి లేదు. మన బిడ్డ కోసమే నేను ఇది ప్రత్యేకంగా చేయించాను. నీకు బిడ్డ పుట్టాడు అనే వార్త నాకు దాసి వాళ్ళు వచ్చి చేరవేసేలోపు నేనే వచ్చి చూడాలి అన్న ఆశతో ఈ విధంగా చేయించాను అని చెబుతాడు. మహారాజు రాబోయే బిడ్డ కోసం ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్న సుగంధిక, మీరు చెప్పినట్లుగానే ఆ గంటను మోగిస్తాను అని మహారాజుతో చెబుతుంది. ఇంకా మహారాజు ఆ రోజు నుంచి కూడా ఎంతో సంతోషంగా ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ ఎప్పుడో సమయం కుదిరినప్పుడు మాత్రమే సుగంధిక దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. కానీ మిగిలిన 6 మహారాణులు సుగంధిక దగ్గరగా ఉంటూ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఆ విషయాలను చూసిన మహారాజు వాళ్ళల్లో మార్పు కలిగిందని, ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అని, ఇదివరకట్లాగా ప్రతి విషయానికి కూడా నాతో గొడవ పడటం లేదు అని, ఆ పుట్టే బిడ్డ ఎవరో కానీ మమ్మల్ని అందరినీ కూడా కలిపాడని మహారాజు ఎంతో సంతోషిస్తాడు. కొద్ది రోజులకి మహారాణి గది నుంచి ఆ గంట మోగిన శబ్దం వినబడుతుంది. మహారాజు ఆమెకి బిడ్డ పుట్టాడేమోనన్న సంతోషంతో మహారాజు పరివారంతో సహా అక్కడికి వస్తాడు. కానీ సుగంధిక ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంది. అప్పుడు మహారాజు ఇలా అడుగుతాడు, నీకు ఇంకా బిడ్డ పుట్టలేనప్పుడు ఎందుకు ఈ గంటను మోగించావు అని అడుగుతాడు. అప్పుడు సుగంధిక, నేను ఆ గంటను మోగించలేదు, నేను నిద్రపోతున్నాను అని అంటుంది. అప్పుడు మహారాజు నిద్దట్లో నీ చేయి తగిలి ఉంటుంది అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అటు నుండి మైథిలి ఇదంతా చూసి సంతోషిస్తుంది. కొద్ది రోజుల తర్వాత రాత్రివేళ మహారాజు నిద్రపోతున్న సమయంలో మళ్ళీ ఆ గంట మోగుతుంది. మహారాజు బిడ్డ పుట్టాడేమోనని మళ్ళీ ఎంతో సంతోషంతో వస్తాడు. మళ్ళీ సుగంధిక నిద్రపోతూ ఉంటుంది.
మహారాజు ఎందుకు ఆ గంటను మోగించావు అని అడుగుతాడు. అప్పుడు మహారాణి, నేను ఆ గంట మోగించలేదు, నిద్రపోతున్నాను అని చెబుతుంది. చేయి తగిలి మోగి ఉంటుంది కాబట్టి తనకి దగ్గరగా కాకుండా దూరంగా బిడ్డ పుట్టే వరకు ఆ గంటను ఉంచాలని చెప్తాడు. అయితే మైథిలి మహారాజు తయారు చేయించినటువంటి గంట లాంటిది మరొకటి తయారు చేయించి సుగంధిక ఉండే గది నుండి కాకుండా వేరే గది నుండి ఆ గంటను మోగిస్తుంది. అప్పుడు మహారాజు కొంతమంది వచ్చి గంట ఎందుకు మోగిందో తెలియనట్లుగా అక్కడికి వచ్చి నుంచుంటారు. మహారాజు చెప్పినట్లుగానే ఆ గంటను సుగంధికకు దూరంగా ఉంచుతారు. సుగంధికకు బిడ్డలు కలిగిన వెంటనే మహారాజుకి చూపించకుండా చేయాలని వాళ్ళు అనుకున్నట్లుగా జరుగుతుంది అని ఆ ఆరుగురు కూడా ఎంతో సంతోషిస్తారు. అయితే ఈ విషయాలన్నీ సుగంధిక కానీ మహారాజు కానీ కనిపెట్టలేకపోతారు. అయితే ఆమెకు బిడ్డ పుట్టే సమయం దగ్గర పడుతున్న కొద్దీ మహారాజుకు రాజకార్యాలు బాగా పెరిగి అక్కడికి రావటానికి కూడా సమయం కూడా కుదరదు. సుగంధికకు బిడ్డలు పుట్టే సమయం ప్రారంభమయ్యింది. ఒకరోజు సుగంధికకు అర్ధరాత్రి పూట నొప్పులు ప్రారంభమవుతాయి. ఆమె 7 మగపిల్లలను 1 ఆడపిల్లను కంటుంది. బిడ్డలను కని అలసిపోయిన తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోలేని సుగంధిక దగ్గరకు మిగతా 6 రాణులు వచ్చి అప్పుడే పుట్టిన పసిబిడ్డలను తీసుకువెళ్ళి ఒక గోతిలో పూడ్చేస్తారు. ఆ పక్కనే ఉన్న 7 ఎలక పిల్లలను 1 కప్ప పిల్లను తీసుకువెళ్ళి సుగంధిక పక్కన పడుకోబెట్టి ఆ గంటను మోగిస్తారు. తెల్లవారుజామున ఆ గంట శబ్దం విని మహారాజు తనకు బిడ్డలు కలిగారు అన్న సంతోషంతో ఆ బిడ్డలను చూడాలన్న ఆనందంతో గబగబా అక్కడికి వస్తారు. అక్కడకు వచ్చిన అతనికి ఎలక పిల్లలను కప్ప పిల్లలను చూపించి ఆమెకు ఈ బిడ్డలే కలిగారని, ఆమె ఏదో తప్పు చేసి ఉంటుందని, తను పాపాత్మురాలని, అందుకే ఇటువంటి బిడ్డలు పుట్టి ఉంటారని, ఇప్పటి వరకు మాకు బిడ్డలు కలగకపోయినా బిడ్డలు లేరు అన్న అపకీర్తే ఉంది, కానీ మహారాజు అయిన మీకు ఇటువంటి ఎలుక పిల్లలు కప్ప పుట్టాయని, ఇప్పుడు లోకమంతా కూడా మీరు చేసిన దాన ధర్మాల గురించి మానేసి మీకు కప్పలు ఎలుకలు పుట్టాయని అందరూ కూడా ఎగతాళి చేస్తారు అని ఆ 6 మహారాణులు మహారాజుతో చెబుతారు. ఆ మాటలు విన్న మహారాజు ఇది నిజమేనని అక్కడ ఉన్న ఎలక పిల్లలను కప్ప పిల్లలను పాడవేయించి ఆమె నిజంగానే ఏదో పాపం చేసి ఉండవచ్చని, అందువలనే ఇటువంటి బిడ్డలు పుట్టారని, కాబట్టి అటువంటి పాపాత్మురాలు ముఖం చూడకూడదు అని ఆ రోజు నుంచి మహారాణి దగ్గరికి రావటం, ఆమె చెప్పే మాటలు వినటం మానేస్తాడు మహారాజు. అయితే సుగంధిక ఎంత నచ్చ చెప్పాలని చూసినా మహారాజు వినకపోగా తన బాధ్యత మొత్తం పెద్ద భార్యకి అప్పచెప్పి నేను ఇక నీ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోను అని చెప్పి మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొదటి భార్య తను అనుకున్నట్లుగానే జరిగింది అని ఎంతో సంతోషించి ఆమెని కొన్నాళ్ళు అంతఃపురంలోనే ఉండనిచ్చి సుగంధికను ఒక దాసిదానిలా చూస్తూ ఎన్నో పనులు చెబుతుంది. అయితే సుగంధిక అలా దాసీ పనులు చేస్తూ ఉంటే ఆమెపై ఉన్న ప్రేమ వలన మహారాజుకి బాధ కలుగుతుంది. ఈ విషయాన్ని దూరం నుంచి గ్రహించిన మైథిలి సుగంధిక అక్కడ ఉండటం మంచిది కాదు అని, ఆమెపై ఉన్న ప్రేమతో మహారాజు ఎప్పటికైనా చేరతీయవచ్చు అని అనుకుని ఆమెపై దొంగతనం నేరం మోపి మహారాజుకి తెలియకుండానే ఆమెను బయటకు పంపించేస్తుంది. ఒకరోజు మహారాజు సుగంధిక గురించి అడిగినప్పుడు ఆమె ఎటు వెళ్ళిందో ఎందుకు వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు అని వారు చెబుతారు. మహారాజు భార్య గురించి ఎంతో బాధపడతాడు. ఎన్నో చోట్ల వెతికిస్తాడు, కానీ ఆమె జాడ ఎక్కడా తెలియదు. అయితే భర్త నుండి దూరంగా వెళ్ళిపోయిన సుగంధిక మాత్రం అడవిలో ఉన్న ఒక శివాలయంలో ఉంటూ అక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి ప్రతినిత్యము కూడా పూజించుకుంటూ ఉంటుంది. తన కష్టాలన్నీ తీరిపోవాలని, భర్తలో మార్పు రావాలి అని, అతను కోరుకుంటున్నట్లుగానే మళ్ళీ సంతానం కలగాలి అని కోరుకుంటూ ఉంటుంది. మహారాజు 6 భార్యలు కూడా బిడ్డలను పూడ్చిపెట్టిన విషయాన్ని కానీ వారు చేసిన తప్పులను కానీ ఏ రోజు తలుచుకోరు. ఆ బిడ్డలను పూడ్చిపెట్టిన చోటులో ఒక విచిత్రమైన చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టుకు ఒక మామిడి పండు 7 జామకాయలు కాస్తాయి.
అది చూసిన తోటమాలి వెళ్ళి మహారాజుకు ఆ విషయాన్ని చెబుతాడు. విచిత్రమైన చెట్టు ఏమిటి, దానికి ఒక మామిడికాయ 7 జామకాయలు కాయటమేమిటి అని అనుకున్న మహారాజు ఆ వింతను చూసేందుకు మహారాజు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన మహారాజుతో మంత్రి ఆ పండ్లను ముందుగా కోసి దైవానికి పెట్టమని, ఇలా ఎందుకు కాసాయో వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెబుతాడు. మంత్రి చెప్పినట్లుగానే ఆ పండ్లను కోసి దైవానికి పెట్టాలి అని మహారాజు కొయ్యబోతూ ఉంటే, ఆ పండ్లలోని మామిడి పండు మీరు మమ్మల్ని కొయ్యవద్దు, మా తల్లి చేత కోయిస్తే మాకు నిజరూపం వస్తుంది అని చెబుతుంది. మీ తల్లి ఎవరు అని మహారాజు అడిగినప్పుడు మీ భార్యే అని చెబుతాయి. ఆ మాటలు విన్న మహారాజు ఎక్కువ శాతం ఉద్యానవనంలో తిరిగేది పెద్ద భార్యే కాబట్టి ఆమె ఈ పండ్లకు తల్లి ఏమోనని పెద్ద భార్య అయిన మైథిలిని పిలిచి ఆ పండ్లను కొయ్యమని చెప్తాడు. అయితే పెద్ద భార్య వచ్చి ఆ పండ్లు కొయ్యబోతూ ఉండగా, నువ్వు మా తల్లివి కాదు, మమ్మల్ని కొయ్యవద్దు అని ఆ పండ్లు చెబుతాయి. అప్పుడు మైథిలి ఆశ్చర్యంగా వెనక్కి వెళ్ళిపోతుంది. మిగిలిన 5 భార్యలను కూడా పిలిపిస్తాడు. వారిలో ఎవ్వరు కొయ్యబోయినా ఆ పండ్లు అదే సమాధానం చెప్తాయి. అప్పుడు మహారాజు, నాకు ఉన్న భార్యలు వీరే, నాకు ఇంకా ఎవరూ లేరు, మరి నా భార్యలు వచ్చి కోస్తే మీకు నిజరూపాలు వస్తాయని మీరు నా సంతానం అని చెప్పారు కదా అని అంటాడు మహారాజు. అప్పుడు ఆ పండ్లు, మీరు జాగ్రత్తగా ఆలోచించండి, నిజంగానే మేము మీ సంతానమే, మా తల్లి ఎవరో మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు తెలుసుకుని మా తల్లిని పిలిపించగలిగితే మా నిజరూపాలు మాకు వస్తాయి అని మహారాజుతో చెప్తాయి. మహారాజుకి ఈ సమస్య ఏమిటో కొంచెం కూడా అర్థం కాదు. అక్కడే ఉండి ఇదంతా పరిశీలిస్తున్న మంత్రి, మహారాజా, ఈ పండ్లు చెప్తున్న మాటలలోని పరమార్థాన్ని మనం గ్రహించాలి. మీ 7వ భార్య ఎంతో మంచిది, ఆమెను ఒక్కసారి పిలిపించి ఆమె చేత ఈ పండ్లను తాకించమని చెప్తాడు. అయితే సుగంధిక ఎక్కడ ఉందో లేదో తెలియని ఆమెను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని మహారాజు మంత్రితో అంటున్న సమయంలో అక్కడే ఉన్న తోటమాలి, మహారాజా, మన దేశపు ప్రజలు మహారాణి పోలికలతో ఉన్న ఒక స్త్రీని మన రాజ్యంలోని అడవులలో ఉన్న శివాలయంలో చూశారంట. ఒక్కసారి భటులను పంపించి ఆమెను తీసుకురమ్మనమని చెప్తాడు. మహారాజు చెప్పినట్లుగానే భటులు వెళ్ళి సుగంధికను తీసుకుని వస్తారు. ఆమెను చూసిన మహారాజుకు ఎంతో సంతోషం కలుగుతుంది. మహారాజు సుగంధికకు జరిగిన విషయమంతా చెప్పి ఆ పండ్లను కొయ్యమని చెప్తాడు. సుగంధిక ఆ చెట్లకు ఉన్న పండ్లను తన చేతులతో నిమురుతూ బిడ్డలను స్పృశించినట్లుగా స్పృశిస్తుంది. తల్లి స్పర్శ తగిలిన ఆ క్షణమే ఆ కాయలు ఆకారం పోయి బిడ్డలుగా మారతాయి. అది చూస్తున్న మహారాజు ఆశ్చర్యపోతాడు. జరిగిన విషయమంతా కూడా ఆ బిడ్డలు తండ్రితో చెప్తాయి. మేము నిజంగానే ఈమె కడుపునే పుట్టాము. అయితే మీ రాణులే ఎలుకలుగాను కప్పలుగాను మమ్మల్ని చూపించి మమ్మల్ని ఇక్కడ పూడ్చిపెట్టారని, అయితే మీరు చేసిన దాన ధర్మాల వల్లే పుణ్యాల వల్లే పరమేశ్వరుడి అనుగ్రహంతో భూమాత జ్ఞానంతో మేము ఆ విషయాలు తెలుసుకోగలిగామని, ఇప్పుడు ఈ విషయాలు మీతో చెప్తున్నాము అని, ఆ జ్ఞానం సర్వేశ్వరుడు ఇచ్చిందేనని, ఈ విషయంలో సుగంధిక తప్పేమీ లేకపోయినా తను ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యలను కష్టాలను పడింది అని బిడ్డలు మహారాజుతో చెబుతారు. ఆ మాటలు విన్న మహారాజుకి ఎంతో కోపం కలిగి మైథిలి దగ్గర నుంచి మిగిలిన 5 కూడా చెరసాలలో వేయమని చెప్తాడు. కానీ సుగంధిక మాత్రం ఆ విధంగా చేయవద్దని, మనం అలా చేస్తే వాళ్ళకి మనకి ఏమాత్రం తేడా ఉండదు అని, అంతేకాకుండా మహారాజైన మీకు ఇటువంటి భార్యలు ఉన్నారని ప్రపంచానికి తెలిస్తే మీకు ఉండే విలువ గౌరవం పోతుంది అని మహారాజుతో సుగంధిక చెబుతుంది. భార్య మాటలు విన్న మహారాజు వాళ్ళని శిక్షించటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు అని, అందులో అతని తప్పు కూడా ఉంది అని, అటువంటి వారిని శిక్షించిన వాళ్ళ గురించి ఆలోచించిన మనకున్న విలువ కూడా పోతుంది అని సుగంధిక చెప్పినట్లుగా వాళ్ళ గురించి ఆలోచించటం అనవసరం అని అనుకున్న మహారాజు మైథిలి దగ్గర నుంచి మిగిలిన 5 రాణులను వదిలేసి సుగంధికను తన పట్టపు రాణిగా చేసుకుని తన బిడ్డలతో సంతోషంగా జీవిస్తాడు. అయితే ఇదంతా చూస్తున్న మైథిలి మిగిలిన 5 రాణులు కూడా, మనం తప్పు చేశాము, అందుకే దేవుడు మనకి ఇటువంటి శిక్ష విధించాడు,
మనకు ఇంట్లో కానీ బయట కానీ ఎటువంటి గౌరవము లేదని చెడుగా ఆలోచించే వారికి ఎప్పటికైనా అపకీర్తి తప్పదని, వాళ్ళకి ఎక్కడా విలువ గౌరవం ఉండదని మైథిలికి మిగిలిన వారికి కూడా అర్థమవుతుంది. బిడ్డా, ఈ కథ విన్న నీకు నేను ఏమి చెప్పాలి అని అనుకుంటున్నానో అర్థమైంది కదమ్మా. నీ కుటుంబం నుంచి నువ్వు కోరుకుంటున్న విలువ గౌరవం నీకు తొందరలోనే లభించబోతుంది. నీకు ఉద్యోగం లేదనో సంతానం కలగలేదనో ఇలా నిన్ను అవమానించేవారు రేపు నీ గురించి గొప్పగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. అయితే తల్లి, నువ్వు కోరుకుంటున్న ఆ మంచి నీ జీవితంలో జరిగే వరకు నీకు ఉన్న సహనాన్ని, ఓర్పును ఏమాత్రం కోల్పోవద్దు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి. మరి మన బాబా గారు ఏం చెప్పినా అందులో అర్థం పరమార్థం ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి మన బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.